మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేనే స్వయంగా రచించిన ఈ కవితను పాడి మీకు వినిపిస్తున్నాను. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులే నిజమైన దేవతామూర్తులు అనే విషయాన్ని మర్చిపోయి కొంతమంది కన్నబిడ్డలు తమ తల్లిదండ్రుల పట్ల ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇరుగు పొరుగోళ్లకు ఇఫ్తారు విందునే ఇస్తాడు, గుళ్ళు గోపురాలకు గుప్త దానమే చేస్తాడు, ఆడంబరంతో అన్నదానమే పెడతాడు. ఇరుగు పొరుగోళ్లకు ఇఫ్తారు విందునే ఇస్తాడు, గుళ్ళు గోపురాలకు గుప్త దానమే చేస్తాడు, ఆడంబరంతో అన్నదానమే పెడతాడు. తల్లిదండ్రులు దైవ రూపమన్నది మరచి తల్లిదండ్రులు దైవ రూపమన్నది మరచి ముద్ద పువ్వడిగితే ముష్టెత్తమంటాడు, ఆస్తి నివ్వాకుంటే అంతు చూస్తానంటాడు, ఆయు ఉన్నప్పుడు ఆదరించనివాడు, ప్రాణమున్నప్పుడు పలకరించనివాడు, సచ్చి శవమైనాక పిండంబు పెట్టి వగలేడు పేడిసే, కన్న బిడ్డల కపట ప్రేమను గూర్చి కవిత రాయనా, నేను కవిత రాయనా. కుళ్ళు సమాజం కళ్ళు తెరిచేలా కవిత రాయనా, నేను కవిత రాయనా. కుళ్ళు సమాజం కళ్ళు తెరిచేలా కవిత రాయనా, నేను కవిత రాయనా. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని మహాత్ములు నొక్కి వక్కాణించారు. అయితే కొంతమంది వ్యక్తులు సమాజంలో ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు. నుదుట బొట్టును పెట్టి నిష్ఠతో పూజలు చేస్తూ, తలపై టోపిని పెట్టి నిత్యం నమాజు చదువుతూ, సూటు బూటు వేసి బైబిలు వాక్యము పఠిస్తూ, నుదుట బొట్టును పెట్టి నిష్ఠతో పూజలు చేస్తూ, తలపై టోపిని పెట్టి నిత్యం నమాజు చదువుతూ, సూటు బూటు వేసి బైబిలు వాక్యము పఠిస్తూ, వరాల నిమ్మని వ్రతాలు చేస్తూ, వరాల నిమ్మని వ్రతాలు చేస్తూ, మానవ సేవే మాధవ సేవనే సంగతి మరచి, మానవ సేవే దైవం సేవనే నానుడి మరచి, సాటి మనిషిని వేధించి పీడించి లంచాలు దోచి, తోటి మనిషిని నమ్మించి వంచించి మోసాలు చేసి, అవినీతి అక్రమాలతో ధనమును పోగేసి, అవినీతి అక్రమాలతో సంపద పోగేసి, దేవుడిచ్చిన సొమ్మంటూ
మురిసిపోయే నయవంచకులను ఎండగడుతూ కవిత రాయనా, నేను కవిత రాయనా. కుళ్ళు సమాజం కళ్ళు తెరిచేలా కవిత రాయనా, కుళ్ళు సమాజం కళ్ళు తెరిచేలా కవిత రాయనా, నేను కవిత రాయనా, నేను కవిత రాయనా. ఇంతవరకు నా కవితను ఓపికతో విన్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.